హలో ఎవ్రీవన్. మనం ఇంతవరకు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోస్ చూస్తున్నాం కదా. ఇప్పుడు పార్ట్ 3లో మనకు ఆ కోడ్స్ చాలా ఇంపార్టెంట్. అవి మనకు వస్తేనే నెక్స్ట్ ఈ మెథడ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఈజీగా మనం క్లియర్ చేయగలుగుతాం. ఇప్పుడు మెథడ్ 1 ప్రాబ్లమ్స్ ఎలా అడగడం జరుగుతుందంటే, ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ 2025 వెన్స్డే ఫాల్స్ ఆన్ విచ్ డేట్. అంటే మనకు ఆగస్ట్ మంత్ లో ఫస్ట్ వెన్స్డే ఎప్పుడు వస్తుంది దాని అర్థం. ఇప్పుడు అంటే నాకు అది తెలియాలంటే నాకు ఫస్ట్ 01 ఆగస్ట్ 2025 అది ఏ డేనో తెలియాలి. నాకు అది ఏ డేనో తెలిస్తే వెన్స్డే ఎప్పుడు వస్తుంది అనేది నాకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇదే కదా 01 ఆగస్ట్ 2025, నాకు ఇది ఏ డేనో తెలియాలి. నాకు ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ టేక్ లాస్ట్ 2 డిజిట్ ఇన్ గివెన్ ఇయర్. సెకండ్ స్టెప్ డివైడెడ్ బై 4, టేక్ కోషంట్. థర్డ్ స్టెప్ ఏంటి? ఇయర్ కోడ్. ఇయర్ కోడ్ 20 అంటే నాకు ఏమొస్తుంది? 6 వస్తుంది. నెక్స్ట్ మంత్ కోడ్. ఆగస్ట్ అంటే నాకు ఏమొస్తుంది? 8th మంత్ 2 వస్తుంది నాకు. లాస్ట్ స్టెప్ గివెన్ డేట్. గివెన్ డేట్ ఎంత? నాకు 01. ఇప్పుడు నేను ఏం చేయాలి? మొత్తం సమ్ చేయాలి. 25, 6, 6, 12, 14, 15, 15 ప్లస్ 25, 40. నాకు సమ్ వచ్చేసి 40 వచ్చింది నాకు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? నేను డివైడెడ్ బై 7 చేయాలి. 7 5 35. నాకు ఇప్పుడు రిమైండర్ వచ్చేసి 5 వచ్చింది. ఇప్పుడు రిమైండర్ 5 అంటే నాకు ఏమొస్తుంది? ఫ్రైడే వస్తుంది. సో నాకు రిమైండర్ 5 కాబట్టి ఫ్రైడే వచ్చింది. అంటే ఇక్కడ మనకి ఇది లీప్ ఇయర్ కాదు, అందులో లీప్ ఇయర్ ఉండి జనవరి ఫిబ్రవరి కూడా కాదు కాబట్టి సింపుల్ డైరెక్ట్ చేసినాం. లేకుంటే -1 మీకు తెలిసిందే కదా. సో ఇప్పుడు నాకు ఇది ఏమొచ్చింది? ఆగస్ట్ 1. నాకు ఇప్పుడు ఫస్ట్ డేట్ కి ఫ్రైడే వచ్చింది. అంటే ఇప్పుడు నాకు ఇది వెనస్డే రాదు. నాకు ఇది వెన్స్డే ఏ డేట్ లో వస్తుంది ఆగస్ట్ లో ఈ ఇయర్ లో? ఇప్పుడు సెకండ్ ఏమొస్తుంది? సాటర్డే. థర్డ్ డేట్ వచ్చేసి సండే. ఫోర్త్ మండే. ఫిఫ్త్ ట్యూస్డే. సిక్స్త్ వెడ్నెస్డే. సో నాకు 6th వెన్స్డే వచ్చింది. ఇది ఆన్సర్. అంటే నాకు ఆగస్ట్ లో 2025 లో 6th డేట్ లో నాకు వెన్స్డే వస్తుంది. సో ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ 2025 వెన్స్డే ఫాల్స్ ఆన్ విచ్ డేట్? 6th డేట్. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం చూసుకుంటే ఫిబ్రవరి 2108 దెన్ సాటర్డే ఫాల్స్ ఆన్ విచ్ డేట్ అన్నాడు. అంటే నాకు 2108 ఇయర్ లో ఫిబ్రవరి మంత్ లో సాటర్డే ఏ డేట్ వస్తుంది అంటున్నాడు. అంటే ఫస్ట్ సాటర్డే ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నాడు నాకు. అంటే ఇప్పుడు నాకు ఇది తెలియాలంటే సేమ్ ఇంతకుముందు నాకు ఫస్ట్ ఫిబ్రవరి 2108 నాకు ఇది ఏ డేనో తెలియాలి. నాకు ఇది తెలిస్తేనే నాకు నెక్స్ట్ సాటర్డే అంటే ఫస్ట్ సాటర్డే ఎప్పుడు వస్తుందో మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇప్పుడు ముఖ్యంగా ఈ క్వశ్చన్ చూస్తే ఇది నాన్ సెంచరీ ఇయర్ కాబట్టి 08 ఉంది. 08 డివైడెడ్ బై 4 నాకు ఇది డివిజిబుల్ అవుతుంది. సో ఇది నాన్ సెంచరీ లీప్ ఇయర్ అవుతుంది. సో నాన్ సెంచరీ ఇది లీప్ ఇయర్ ఉంది ప్లస్ ఫిబ్రవరి ఉంది. అంటే నేను ఏం చేయాలి? ఖచ్చితంగా లాస్ట్ కి సమ్ -1 చేయాలి. ఈ స్టెప్ ఖచ్చితంగా వస్తుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ నుంచి చూస్తే ఇప్పుడు లాస్ట్ 2 డిజిట్ తీసుకోవాలి. సెకండ్ స్టెప్ వచ్చేసి ఫస్ట్ స్టెప్ డివైడెడ్ బై 4 డివిజిబుల్ అవుతుంది. 2 వచ్చింది క్వశ్చన్. థర్డ్ స్టెప్ 21 ఇయర్ కోడ్ వచ్చేసి ఇప్పుడు నాకు 21 ఉంది ఇక్కడ. ఇయర్ కోడ్ ఫర్ 21 నాకు ఇయర్ కోడ్ ఎంత? 20 అంటే 6 వస్తుంది. 21 అంటే ఎంత? 4 వస్తుంది. నెక్స్ట్ మంత్ కోడ్ ఫిబ్రవరి అంటే నాకు ఏం వస్తుంది? కోడ్ 3 వస్తుంది. గివెన్ డేట్ ఎంత? 1. ఇప్పుడు ఇవన్నీ నేను ప్లేస్ చేసుకుంటే ఎంత? 8, 10, 14, 17, 18. సో నాకు సమ్ వాల్యూ వచ్చేసి 18 వచ్చింది. నాకు సమ్ వాల్యూ ఎంత? 18 వచ్చింది సమ్ వాల్యూ. సో దీన్ని ఇప్పుడు నేనేం చేయాలి? సమ్ -1 చేయాలి. సో 17 వస్తుంది. దీన్ని ఏం చేయాలి? డివైడెడ్ బై 7. 7 2 14. సో నాకు రిమైండర్ 3 వచ్చింది. రిమైండర్ 3 అంటే నాకు ఎంత వస్తుంది? 0 సండే, 1 మండే, 2 ట్యూస్డే, 3 వెన్స్డే. 3 అంటే నాకు ఏంటి వస్తుంది? వెన్స్డే వస్తుంది. అంటే ఇప్పుడు నాకు ఫర్ 01 ఫిబ్రవరి 2108 కి నాకు థర్డ్ రిమైండర్ 3 అంటే నాకు ఏమొచ్చింది? వెన్స్డే వచ్చింది. కాబట్టి ఇప్పుడు అంటే ఫిబ్రవరి 1 కి నాకు ఏమొచ్చింది? వెన్స్డే. అంటే ఫస్ట్ నాకు వెన్స్డే, సెకండ్ డేట్ కి థర్స్డే, థర్డ్ డేట్ కి ఫ్రైడే, ఫోర్త్ డేట్ కి సాటర్డే. సో మనకి ఇప్పుడు
సాటర్డే ఫస్ట్ సాటర్డే ఫిబ్రవరి 2008 లో ఎప్పుడు వస్తుంది మనకు 4th date లో వస్తుంది ఫస్ట్ సాటర్డే. ఈ విధంగా మనం ఫస్ట్ మెథడ్ ప్రాబ్లమ్స్ ఇలా కనుక్కోవాలి. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ లో మెథడ్ 2 ప్రాబ్లమ్స్ చూస్తే అంటే ఈ విధంగా అడగడం జరుగుతుంది. ఇఫ్ టుడే ఇస్ ఫ్రైడే వాట్ విల్ బి ఆఫ్టర్ 10 days. అంటే ఒకవేళ ఈ రోజు అనేది ఫ్రైడే అయితే మనకు 10 days తర్వాత ఏ డే అవుతుంది అని అడుగుతున్నాడు. అంటే దీనికి సింపుల్ గా మనం ఎలా అనుకోవాలంటే ఫస్ట్ మనకి ఇచ్చిన నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని 10 ఇచ్చిండు. అంటే మనకు పర్ వీక్ 7 days కాబట్టి ఇచ్చిన డేస్ డివైడెడ్ బై 7 చేయాలి ఫస్ట్. ఇప్పుడు 10 డివైడెడ్ బై 7. సో నాకు రిమైండర్ ఎంత వస్తుంది? 3 వస్తుంది నాకు రిమైండర్. ఇప్పుడు ఇది ఏం చేయాలంటే మనకి ఇప్పుడు ఏమన్నాడు? టుడే ఇస్ ఫ్రైడే అన్నాడు. అంటే ఇప్పుడు టుడే ఇస్ ఫ్రైడే అన్నాడు. సో నేను ఇప్పుడు ఏం చేయాలి? నాకు ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. ఈ ఫ్రైడేకి నేను +3 యాడ్ చేయాలి అంతే. సింపుల్ గా ఫ్రైడేకి +3 యాడ్ చేస్తే ఫ్రైడేకు +3 డేస్ యాడ్ చేస్తే ఏమైతుంది? ఫ్రైడే కాబట్టి సాటర్డే, సండే, మండే. సో నాకు ఆన్సర్ ఏమొస్తుంది? మండే వస్తుంది. ఇప్పుడు నాకు దీంట్లో సెకండ్ ప్రాబ్లం చూస్తే ఇఫ్ టుడే ఇస్ మండే వాట్ విల్ బి ఆఫ్టర్ 253 days అన్నాడు. అంటే ఇప్పుడు దీన్ని కూడా నేను ఏం చేయాలి? గివెన్ నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని? 253. ఏం చేయాలి? డివైడెడ్ బై 7 చేయాలి. 7 3 21. సో నాకు ఇప్పుడు రిమైండర్ వచ్చేసి 1 వచ్చింది నాకు రిమైండర్. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇఫ్ టుడే ఇస్ ఏమన్నాడు? మండే. నాకు టుడే ఇస్ మండే అన్నాడు. ఈ మండేకి నేను ఏం యాడ్ చేయాలి? రిమైండర్ యాడ్ చేయాలి. రిమైండర్ +1. ఇప్పుడు మండేకి 1 day యాడ్ చేసి ఏమవుతుంది? నాకు ట్యూస్డే అవుతుంది. సో ఇప్పుడు ఈ రోజు మండే అని 253 days తర్వాత ఏ డే వస్తుంది అంటే ఇలా సింపుల్ గా చేస్తే మనకు వచ్చింది ఆన్సర్. ఇదేంది? ట్యూస్డే వచ్చింది. అంటే 253 days తర్వాత నాకు ఏమొచ్చింది? ట్యూస్డే ఆన్సర్ ఇంతే.